Wakala Summer Series 2025, this children's medal 14 under 3 inches. ఇప్పుడు మనం గుర్రాల మీద ఎలా పిల్లలు చిన్న పిల్లలు ఎలా హార్స్ రైడింగ్ చేస్తున్నారు, ఎలా అంటే జంపింగ్స్ ఎలా చేస్తున్నారు అనే వీడియో మనం చూపించబోతున్నాము. కాబట్టి మీరు jantamirror.com సైట్ని చూడండి. అలాగే జనతా మిర్రర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఇదిగో ఇలా ఉంటుందన్నమాట కోర్టు. ఈ మొత్తం శాండ్ బోస్ ఉంటుంది, కింద జంపింగ్స్కి ఇలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇలా ఉంటుందన్నమాట. ఎవరి కాళ్ళలో మనం ఇలా పాప ఇప్పుడు మనం క్లోజప్లో చూపిస్తున్నాను. ఆ పాప ఈ జంపింగ్స్ చేస్తుంది ఇక్కడ. సో మనం ఎలా చేస్తుంది ఏంటి అనేది మనం వీడియో రూపేణా చూద్దాము. సో మనం పైకి వెళ్ళి వీడియో అప్డేట్ చేద్దాము. ఇక్కడ రెడీగా ఉన్నారనమాట వీళ్ళు. నెక్స్ట్ పోటీకి రెడీగా ఉన్నారు. గుర్రాలు ఎంత హార్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి. పాపలు కూడా అంతే అందంగా ఉన్నారు. చిన్న పాపలు అంతా కలిపి 14 ఏళ్ల లోపు పిల్లలు వీళ్ళందరూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు. సో మీకు వీడియో జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారన్నమాట. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు వరుసగా ఇక్కడ లైన్లో ఉంటారన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావటం కోసం లైన్లో ఉంటారు. ఇదిగోండి ఇలా. సో మనం ఇప్పుడు ఒక పాప జంపింగ్ చేస్తుంది. మనం ఆ జంపింగ్ చేసేదాన్ని ఎలా చేస్తుంది ఏంటి అనేది మనం ఒక వ్యూలో చూద్దాం. ఇక్కడ కూర్చోడానికి పబ్లిక్ కూర్చోడానికి గ్యాలరీ ఇచ్చారు. ఈ పబ్లిక్ గ్యాలరీలో పబ్లిక్ ఇలా కూర్చుని చూస్తూ ఉంటారు అన్నమాట. ఇది మొత్తం అంతా కూడా వ్యూవర్స్ గ్యాలరీ. ఈరోజు ఎందుకునో మరి కొంచెం తక్కువ మందే వచ్చారు. సో మనం ఇక్కడ కూర్చుని వీడియో తీయడానికి మనకు కంఫర్ట్గా లేదు. సో మనం ఇక్కడ నుంచినే వీడియో తీద్దాము. ఇదిగో ఆ పాప జంపింగ్స్ అయిపోయింది. ర్యాంక్ 1 వచ్చింది పాపకి. ఇలా మనకి డిస్ప్లే బోర్డులో ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి, ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లలో ఈ పాప జంపింగ్స్ అన్నీ కంప్లీట్ చేసింది అయిపోయిన తర్వాత ఇలా డిస్ప్లే ఇస్తారు. ఇక నెక్స్ట్ ఇంకో పాప రెడీగా ఉంది రావడానికి. ఇక్కడ ఒక బోర్డు ఇచ్చారు. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక బోర్డు కూడా ఇచ్చారనమాట క్లియర్గా చూడటం కోసం. ఇలా 2 డిస్ప్లే బోర్డులు పెట్టారు. ఇది మొత్తం కంప్లీట్గా ఒక స్టేడియంలో పెట్టారన్నమాట. బయట ఎండ వాతావరణం, ఇక్కడ ఫ్లోరిడా అంటే ఎండ అది విపరీతంగా ఉంటుంది. యాక్చువల్గా పెద్దవాళ్ళు అయితే కనుక మీకు బయట ఓపెన్ దీంట్లో పెడతారు, ఓపెన్ గ్రౌండ్లో. కానీ వీళ్ళు చిన్నపిల్లలు అవటం, దానివలన వీళ్ళకి ఎండ ఎఫెక్ట్ అది పడకుండా ఉండటం కోసం ఒక ఆడిటోరియంలో ఏర్పాటు చేయటం జరిగింది. చూడండి ఇక్కడ ఈ జంపింగ్ సాటికి చక్కగా చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి ఎంత బ్యూటిఫుల్గా తయారు చేశారో. ఒక్కొక్క జంపింగ్ని మనం ఎలా డెకరేట్ చేశారో చూసుకుంటూ వెళ్దాం. ఇదిగో ఫస్ట్ జంపింగు స్టార్టింగ్ అక్కడ WC నుంచి. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ ఇదొక జంపింగ్ ప్లేసు. ఇదిగోండి ఇదొక జంపింగ్ ప్లేసు, అదొక జంపింగ్ ప్లేసు. స్లోగా వీడియో మూవ్ చేస్తున్నాను. అక్కడ ఒక 2 జంపింగ్ ప్లేస్లు ఉన్నాయి. ఒకటి అటు పక్క నుంచి జంప్ చేయడానికి, ఒకటి రెండో పక్క నుంచి ఇటు ఆపోజిట్కి వెళ్ళి అక్కడ జంప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ జంప్ చేయడానికి. అదిగోండి అక్కడ ఒక జంపింగ్ ఉంది, ఇక్కడ ఒక జంపింగ్ ఉంది, ఇక్కడ ఒక జంపింగ్ ఉంది. ఇలా కంటిన్యూగా జంపింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఇదిగో ఫైనల్గా ఇక్కడ ఒక జంపింగ్ ఉంది. సో మొత్తం ఎన్ని జంపింగ్స్ పెట్టారు?
1 2 3 4 అంటే అది 2 కలిపి ఒకటే జంపింగ్ అనమాట. 3 4 5 6 7 8 టోటల్గా 10 జంపింగ్స్ పెట్టడం జరిగింది. ఈ 10 జంపింగ్స్ని వీళ్ళు కంటిన్యూగా జంప్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక ఒక పాప వస్తుంది మనకి లోపలికి జంప్ చేయటం కోసం. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే గుర్రం ఆ తోక ఊపుతా ముందుకు వెళ్తూ ఉంటే అసలు అబ్బాబ్బాబ్బాబ్బా చూడ్డానికి. ఇవాళ ఎందుకునో పబ్లిక్ చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ యాక్చువల్గా ఏంటంటే దీనికి ఒక టికెట్ కూడా ఉంటుంది. ఇదివరకు $30 పెట్టి మేము టికెట్ కొనుక్కొని వెళ్ళాము. అది ఓపెన్ ప్లేస్లో జరిగింది. ఇదిగో ఫస్ట్ జంప్. ఇక్కడ రౌండ్ తీసుకుంటుంది పాప. ఇక్కడ రౌండ్ తీసుకుని ఇక్కడికి ఇలా వస్తూ వాళ్ళకి ఇంకా ఏం ఆలోచన ఉండదు. అలా సెకండ్ జంప్ రెడీ అయింది, సెకండ్ జంప్ చేసింది, వెరీ గుడ్. అండ్ థర్డ్ జంప్కి రెడీ అవుతుంది. అదిగో అక్కడ థర్డ్ జంప్ చేస్తాను, థర్డ్ జంప్. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్. ఫోర్త్ జంప్కి రెడీ అవుతుంది పాప. ఇదిగో ఇక్కడ ఫోర్త్ జంప్కి రెడీ అవుతుంది. ఫోర్త్ జంప్ ఇక్కడ కాదు, ఫోర్త్ జంప్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఇదిగో అక్కడ ఆ ప్లేస్లో ఫోర్త్ జంప్ చేసింది. నెక్స్ట్ ఫిఫ్త్ జంప్ చేసింది. నెక్స్ట్ 6వ జంప్కి సిద్ధంగా ఉంది పాప. 6వ జంప్ చేసింది. ఇదిగో నెక్స్ట్ 7వ జంప్ చేస్తుంది. వెరీ గుడ్, బ్రహ్మాండంగా చేసింది 7వ జంప్ కూడా. 7వ జంప్ నుంచి 8వ జంప్కి రెడీ అవుతుంది. ఎందుకనో పాప ఆగిపోవటం జరిగింది అక్కడ. మళ్ళీ మూవ్ చేస్తుంది గుర్రాన్ని. 8వ జంప్కి సిద్ధమైంది. బ్రహ్మాండమైన 8వ జంప్ చేసింది. Scoring is 73. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఖాళీ టైంలో ఇక్కడ గుర్రాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాము. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ప్రాక్టీస్లోంచి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొక పాప వచ్చింది. ఈ పాపది కూడా మనం చూద్దాము ఎలా చేస్తుంది ఏంటి అనేది. ఇదిగో ఈమె ఎంత నీట్గా ఉందో చూడండి. గుర్రం ఎంత బ్రహ్మాండంగా ఉందో. బ్లాక్ కలర్లో లైట్గా కింద కాఫీ పొడి రంగు మిక్స్ అయ్యి, బ్లాక్ కాఫీ పొడి రంగు మిక్స్ అయిన గుర్రం ఇది. గుర్రాన్ని మూమెంట్స్లోకి తీసుకొస్తుంది స్లోగాను, చక్కగా మూమెంట్స్కి తీసుకొస్తుంది. ఫస్ట్ జంప్కి రెడీ అవుతుంది. చూద్దాం ఫస్ట్ జంప్. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ జంప్కి సిద్ధమైపోయింది పాప. ఫస్ట్ జంప్ చేసింది. నెక్స్ట్ సెకండ్ జంప్కి రెడీ అవుతుంది. ఎక్కడ సెకండ్ జంప్ చేస్తుంది, ఎక్కడ టార్గెట్ తీసుకుంది ఏంటి అనేది చూద్దాం. సెకండ్ టార్గెట్ పాప ఎక్కడ సెకండ్ టార్గెట్ చేసింది, ఎంత ఇదిగా ఉంది. మనం ఇలా కెమెరాని సెకండ్ జంప్ చేస్తాం. సెకండ్ జంప్ వెరీ గుడ్. సెకండ్ జంప్ అయిపోయింది. థర్డ్ జంప్కి రెడీ అవుతుంది. అదిగో అక్కడ థర్డ్ జంప్ చేస్తుంది. థర్డ్ జంప్ అయిపోయింది, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ జంప్కి సిద్ధమవుతున్న పాప. ఫోర్త్ జంప్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోర్త్ జంప్ చేస్తుంది. ఇక్కడ ఫోర్త్ జంప్లోకి వస్తుంది పాప. అదిగో ఫోర్త్ జంప్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ జంప్ కూడా చేసేసింది. డబల్ క్రాసింగ్ అనమాట. డబల్ క్రాసింగ్ ఫిఫ్త్ జంప్ చేసింది. అండ్ కంటిన్యూషన్ సిక్స్త్ జంప్కి రెడీ అవుతుంది. సిక్స్త్ జంప్ చేసింది. అండ్ నెక్స్ట్ సెవెంత్ జంప్ డబల్ రాడ్స్ని క్రాస్ చేసింది. బ్రహ్మాండంగా చేసింది పాప. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. మళ్ళీ అక్కడ గుర్రానికి దమ్ము రావటం వలన కానీ ఏదైనా కానీ కొంచెం టైం తీసుకొని
మరలా ఫైనల్ జంప్కి సిద్ధం అవుతుంది. ఫైనల్ జంప్ ఇదిగో మనకి ఫైనల్ జంప్కి వచ్చేసింది. ఇదిగో ఆ పాప ఎంత టైంలో చేసింది ఏంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాడు. 73. Scoring is 70. ర్యాంక్ 2. పాపకి ర్యాంక్ 2 వచ్చింది. ఇలా డిస్ప్లే చూపిస్తారన్నమాట ర్యాంక్ ఎంత వచ్చింది అనేది. నెక్స్ట్ ఇంకొక అభ్యర్థి పోటీలోకి రావడం కోసం వస్తారు. ఈలోపు మనం గుర్రాలను ఎలా ఉన్నాయి ఏంటి అదిగో అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఆ ప్రాక్టీస్ గుర్రాలను చూద్దాం. ఇది అమెరికాలో ఒకాలా రాష్ట్రంలో ఫ్లోరిడా రాష్ట్రంలో ఒకాలా ప్లేస్లో జరిగే గుర్రాలు. ఇది ఎప్పుడు ఇక్కడ పోటీలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలోనే అత్యుత్తమైన గుర్రాలు ఏమన్నా ఉన్నాయి అంటే కనుక ఇక్కడ ఒకాలా రాష్ట్రంలో ఉంటాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ గుర్రాల దీన్ని చూస్తారు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేసు. మనం 55-70. ఇలా ఎవరి కాళ్ళు వచ్చి వీడియోలు తీసుకోవడం జరుగుతుంది. సార్ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి మన ముందుకు వస్తుంది. ఫస్ట్ జంప్ కంప్లీట్ చేసింది అండ్ నెక్స్ట్ సెకండ్ జంప్ రెడీ అవుతుంది. చాలా టాలెంటెడ్గా వస్తుంది. అద్భుతమైన ప్రదర్శనతో ఆ లెగ్స్ చూడండి ఎంత మూమెంట్స్ ఇస్తుందో. మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే jantamirror.com వెబ్సైట్ రెడీ అవుతుంది. లాంచ్ చేయడానికి మరికొద్ది రోజుల్లో లాంచ్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ వర్క్ జరిగింది. యాప్ కూడా వర్క్ చేస్తున్నాం కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. jantamirror.com ఇది ప్రజలది. ఇటువంటి వీడియోలు చూపించడం కోసం మీకు ఎప్పుడూ ముందే ఉంటాను. జనతా మిర్రర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం. బ్యూటిఫుల్, వావ్. అద్భుతమైన ప్రదర్శనతో అందరి మన్ననలు పొందిన ఈ పాప Scoring is 78. Isabel Castellano. ర్యాంక్ 1 వచ్చింది ఈ పాప కూడాను. ఈ గుర్రం విచిత్రంగా ఉంది. ఇది గుర్రానికి గాడిదకి క్రాసింగ్గా ఉన్నట్టుగా ఉంది ఈ గుర్రం. ఇదిగో చూడండి ఎంత తేడాగా ఉంది ఈ గుర్రం. చాలా తేడాగా ఉంది ఈ గుర్రం గాడిదలాగా ఉంది. ఇది గుర్రంలాగా లేదు. Joining us now for their first round, I welcome into the arena competitor. ఈసారి క్లోజప్లో వచ్చినప్పుడు చూపిస్తాం మీకు ఈ గుర్రంలాగా ఉందా గాడిదలాగా ఉందా అనేది. తేడాగా ఉంది. ఇది తెలుపులో నలుపు మచ్చలో అంతా అతి విచిత్రంగా ఉంది. ఫస్ట్ జంప్ ఇదిగో చూశారుగా గుర్రంగా మీకు క్లియర్గా చూపిస్తున్న గుర్రాన్ని. తెలుపు నలుపు మచ్చల మిక్సింగ్లో మొహం చూస్తే కనుక గాడిలాగా ఉంది. కానీ చాలా అద్భుతమైన ప్రదర్శన ఇస్తాన ఈ గుర్రం. ఒక జాతిని బట్టి కూడా ఉంటుంది. 3 జంపులు చేసేసింది ఇప్పటికే. చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. చాలా అందంగా స్టెప్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ జంప్ చేస్తుంది. ఇక్కడ జంప్ చేసింది కదా, మళ్ళీ అగైన్ డబుల్ జంప్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకు క్లోజప్లో వస్తుంది గుర్రం. సో మీకు ఈ మొహం అంతా క్లియర్గా చూపిస్తున్నా.
డబల్ జంప్ అది అద్భుతమైన ప్రదర్శన చేసింది ఈ గుర్రం. వెరీ గుడ్ జంప్. అందరి అభినందనలు పొందిన ఈ పాప ఇంత ప్రదర్శన చేసిన ఈ పాపకి ర్యాంక్ 2 వచ్చిందంట. మరి మనకైతే బాగానే ఉంది, కానీ ఈ పాప మరి సెకండ్ 2 రావటం అనేది ఇది ఈ రకంగా అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ హార్స్ రేసు మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అబ్బాయి ఎంత అందంగా ఉందో చూడండి. ఈ గుర్రం బ్లాక్లో కాఫీ పొడి రంగు మిక్స్ అయిన గుర్రం. ఎంత తల మధ్యలో ఒక తెల్లని చుక్క. అబ్బా కాళ్ళ కింద కూడా తెల్లని తెలుపు కాఫీ పొడి రంగు మిక్స్ అయిన తెల్లని కాళ్ళు. వర్ణించడానికి అద్భుతంగా ఉంది గుర్రం ఇది. వెనకాల తోక కుచ్చు కూడా చాలా అందంగా ఉంది. ఇటువంటి గుర్రం ఇదే గుర్రం పూర్తి నలుపులో ఉన్న తెలుపులో ఉన్న చాలా 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 అద్భుతంగా ఉంటుంది. చూశారు కదా, పొట్ట కింద మెరూన్ కలర్ ఉంది, కాళ్ళ దగ్గర తెల్లమచ్చ ఉంది, తల మీద తెల్లమచ్చ ఉంది. కానీ గుర్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ గుర్రం పుటక కూడా అద్భుతమైన పుటక అని అర్థమవుతుంది. ఇదే రకం గుర్రం పూర్తిగా నలుపు రంగులో గనక ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ పిల్లలకి సైజుకి ఈ గుర్రం చిన్న ఏజ్. సో దీని మీద ఏంటంటే వీళ్ళకి ఇది ఇంకా అందమైన గుర్రాలు ఉంటాయి, ఇంకా పెద్దవాళ్ళకు ఉపయోగించే గుర్రాలు ఉంటాయి. వావ్. చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది ఈ పాప కూడా. ర్యాంక్ 2 వచ్చింది. ఇదిగో మన గుర్రం గాడిలాగా ఉందనుకున్న గుర్రం ఇక్కడికి వచ్చింది. మన దగ్గరలోకి క్లోజప్లోకి తీసుకెళ్తున్నాను గుర్రం కోసమే. గుర్రాన్నే చూద్దాము. ఇది ఇంకో గుర్రమా తెలీదు, ఇది ఇంకో గుర్రం అనుకుంటా. ఇది పోటీలోకి వస్తున్నట్టుంది. ఎస్, ఇది ఇంకో గుర్రం పోటీలోకి వస్తుంది. సేమ్ ఇందాక మనం చూసిన టైప్లోనే ఉన్న గుర్రమే. ఇది ఇంకో రకమైన ఇది ఇంకో గుర్రం. ఇది పోటీలోకి వస్తుంది. దాని కుచ్చు కూడా చాలా కట్ చేసి కింద తోక కుచ్చు కట్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేశారు. మరిన్ని వీడియోలు చూడటం కోసం jantamirror.com వెబ్సైట్ సందర్శించండి. జనతా మిర్రర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం జంప్ ఒకటి అయిపోయింది. రెండో జంప్కి రెడీ అవుతుంది పాప. మన క్లోజప్లో వస్తుంది గుర్రం. మన గుర్రం క్లోజప్లో వస్తుంది. ఇదిగో మనకి ఓన్లీ గుర్రం కోసమే నేను జూమ్ చేయాల్సి వచ్చింది. సెకండ్ జంప్ చేసేసింది పాప. అండ్ థర్డ్ జంప్కి వెళ్ళిపోయింది. థర్డ్ జంప్ కూడా అయిపోయింది.
మరిన్ని వీడియోల కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ jantamirror.com అనేది న్యూస్ వెబ్సైటు. మీ వెబ్సైట్ని ఇదివరకు ప్రతిరోజు ఇచ్చేసేవాళ్ళు. గత 2 సంవత్సరాల నుంచి దాన్ని కొన్ని కారణాల వలన ఆపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ లైవ్లోకి వస్తుంది. కాబట్టి jantamirror.com సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని మీరు jantamirror.comలో పోస్ట్ చేయండి. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. అలాగే జనతా మిర్రర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జనతా మిర్రర్ ప్రజలు రోజువారీ వారి ముఖ అందాన్ని అద్దంలో చూసుకున్నట్టుగా మీ సమస్యల్ని ప్రభుత్వానికి అద్దంలో చూపించేదే, ప్రజల సమస్యలను అద్దంలో చూపించేదే, అద్దంలాగా చూపించేదే jantamirror.com. సో మీ సమస్యల్ని ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం కోసం మీరు ఎప్పుడు jantamirror.com ఇచ్చేయండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ దాంట్లో పోస్ట్ చేయండి. ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్యకు పరిష్కారం అయ్యే దిశగా చూసే బాధ్యత jantamirror.com పై ఉంటుంది. మీరు సమస్య, రియల్ సమస్య, మీకు నిజమైన సమస్య పోస్ట్ చేయండి. తప్పనిసరిగా jantamirror.com ఆ సమస్య ఏ డిపార్ట్మెంట్తో తెలుసుకొని ఆటోమేటిక్గా ఆ ఉన్నత అధికారుల దగ్గరికి పంపించే బాధ్యత, వాళ్ళు వర్క్ చేసే విధంగా చూసే బాధ్యత jantamirror.comది. కాబట్టి మీరు jantamirror.comని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సబ్స్క్రైబర్కి ఆ అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయని పక్షంలో మీరు సమస్యను పంపించలేరు. కాబట్టి jantamirror.comని వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఆ సమస్యని పెట్టండి. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఆ బాధ్యత మాది. సమస్య మీది, బాధ్యత మాది. మీ సమస్యను పరిష్కరించే దిశగా jantamirror ప్రయాణిస్తుంది. కాబట్టి jantamirrorకి అవకాశం ఉండే, ఇది మీకు గొప్ప అవకాశం. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే ఒక వెపనే జనతా మిర్రర్. పవర్ ఆఫ్ ట్రస్ట్. మరిన్ని వీడియోలు చూడటం కోసం jantamirror.com సబ్స్క్రైబ్ చేయండి. jantamirror యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వటం జరుగుతుంది. మరిన్ని వీడియోలు చూడటం కోసం రెడ్ బస్ టు ఎయిర్ బస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా ప్రయాణం మనం ముందుకెళ్దాము. ఇదిగో ఇంకొకటి గాడిద గుర్రం టైప్లో ఉన్న గుర్రం ఇంకోటి రెడీగా ఉంది ప్రయాణానికి. మరి ఏంటో ఈ టైప్ గుర్రాలు ఈరోజు ఎక్కువ కనిపించినాయి నాకు. సో మనం ఈ గుర్రం కూడా ముఖారందాన్ని పరీక్షిద్దాం, చూద్దాం. ఈ గుర్రానికి పోషించి పెంచేవాళ్ళు వీళ్ళు అన్నమాట. వీళ్ళ ఇది ఆ గుర్రం, ఆ పెద్దావిడ దీన్ని పోషిస్తుంది. వీళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ ఇచ్చేస్తుంది. ఇక్కడ ఈ పోటీలోకి ఇంకొక పాప వచ్చింది. ఓకే, రైట్. ఇంకా మనం చాలా చూపించాల్సింది ఉంది. ఇది ఇక్కడ ప్రాక్టీస్ గ్రౌండ్ అనమాట. ఈ ప్రాక్టీస్ గ్రౌండ్లో ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటారు, ఇచ్చేస్తూ ఉంటారు. ఈవిడ కూడా ఇక్కడ వీడియోలు తీసుకుంటుంది. ఈ పాప కూడాను కెమెరా ఉంది కదా, మనం కూడా అట్లాంటి కెమెరా కొని జూమ్ లెన్స్ వాడి ఇవన్నీ కూడా చేయాలి.